హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సక్సనిక్ యాసిడ్కి అండ్ Cl3CCHOకి అండ్ అలాగే CH3OC2H5కి ఎలా మనం ఐయుపాక్ నేమింగ్ అనేది చెప్తాము అన్నది డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ వచ్చేసరికి సక్సనిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఎ సక్సనిక్ యాసిడ్ స్ట్రక్చర్. సో సక్సనిక్ యాసిడ్ మనం ఎలా రాస్తాము అంటే COOH CH2 CH2 COOH అని రాస్తాము. సో ఇక్కడ ఎన్ని కార్బన్స్ అనేవి ఉన్నాయమ్మా? విత్ కార్బాక్సిలిక్ యాసిడ్ కార్బన్ చూస్తే మనకి 4 కార్బన్స్ అనేవి ఉన్నాయి. సక్సనిక్ యాసిడ్లో 2 కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉన్నాయి. 2 కార్బాక్సిలిక్ యాసిడ్స్ కార్బన్స్ కూడా మనకి పేరెంట్ చైన్లో అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో మనకి ఎలాంటి సబ్స్టిట్యూయెంట్స్ అనేవి లేవు ఇక్కడ. సో ఎలాంటి ప్రిఫిక్స్ అనేది మనం రాయము. తర్వాత రూట్ వర్డ్ అనేది మనం రాయాలి. రూట్ వర్డ్ వచ్చేసరికి ఎన్ని కార్బన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ? 4 కార్బన్స్ అనేవి ఉన్నాయి. 4 కార్బన్స్ అండ్ అట్లనే ఇక్కడ విచ్ టైప్ ఆఫ్ బాండింగ్ ఉందమ్మా? సింగిల్ బాండింగే ఉంది. సో ఏన్ అనేది రాస్తాము. అండ్ అట్లనే ఇక్కడ ఏ పొజిషన్స్లో ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి? 1 అండ్ అలాగే 4 పొజిషన్స్లో మీకు 2 కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఉన్నాయి. సో డైఓయిక్ అనేది రాస్తాము. సో డైఓయిక్ అనేది రాస్తున్నాను, డైఓయిక్ యాసిడ్ రాశాను. సో ఇక్కడ ఈ అనేది ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు? ఇక్కడ ఓయిక్ యాసిడ్ అనేది ఓఈ స్టార్టింగ్ విత్ ఓవెల్ సౌండ్ మ్యామ్ అనే క్వశ్చన్ మీకు అరైజ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఆఫ్టర్ ఈ అనేది మనకి డి వస్తుంది. ఆఫ్టర్ ఈ డైరెక్ట్లీ మనకి ఓయిక్ యాసిడ్ అనేది వస్తే ఈని మనం క్యాన్సిల్ చేస్తాము. బట్ ఇక్కడ అలా జరగట్లేదు, డి వస్తుంది. సో ఇక్కడ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి CCl3CHO అనేది మనం ఫోకస్ చేస్తే, సో ఇక్కడ ఫస్ట్ మనం ప్రయారిటీ అనేది మనం ఫంక్షనల్ గ్రూప్కి ఇస్తాము. సో ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్ని మనం సఫిక్స్లో అనేది రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కార్బన్కి మనం ప్రయారిటీ అనేది ఇస్తాము. సో ఇక్కడ మనకి సెకండ్ కార్బన్ మీద చూసుకుంటే మనకి 3 ప్రిఫిక్సెస్ అనేవి ఉన్నాయి. అవి నథింగ్ బట్ 3 క్లోరో గ్రూప్స్. సో అందుకే 2,2,2 ట్రైక్లోరో ఈత్. మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయమ్మా? 2 కార్బన్స్ ఉన్నాయి. అందుకే ఇత్ అని రాసాము. అండ్ అలాగే విచ్ టైప్ ఆఫ్ బాండింగ్ ఉంది? ఎలాంటి డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ అనేది ఇక్కడ లేదు. సో అందుకే ఇత్ ఏన్. అండ్ అట్లనే ఏముంది ఇక్కడ ఫంక్షనల్ గ్రూపు? ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఉంది. ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్కి మనం అల్ అని రాస్తాము. సో హియర్ ఇక్కడ అల్ అనేది స్టార్టింగ్ విత్ లెటర్ ఏ అండ్ అట్లనే ఇది ఎండింగ్ విత్ లెటర్ ఈ. సో 2 కూడా వన్ ఆఫ్టర్ అనదర్ వస్తున్నాయి. సో అందుకే మనం దీన్ని క్యాన్సిల్ చేస్తాము. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.